రైతుల గోడు వినండి సార్ అంటూ పేలిపోయే వార్త ఈనాడులో ఫస్ట్ పేజీ మెయిన్లో వచ్చింది. మార్కెట్ ధరలు, మద్దతు ధరలకు ఉన్న వ్యత్యాసాన్ని ఈ ఆర్టికల్ చాలా చక్కగా వివరించింది. సోమవారం వచ్చిన ఈ ఆర్టికల్లో చూద్దాం. కంది, శనగ, జొన్న, పెసర, మినుముకు గిట్టుబాటు కాని ధరలు. మిరప కాస్త పెరిగిన దక్కని ఊరట. మార్కెట్ కొనుగోలు అంతంత మాత్రమే. అది సమాచారం కరువే. అయినా ధరలు బాగున్నాయంటూ అధికారుల నివేదికలు. వ్యవసాయ మంత్రికి తెలియకపోతే ఎలా? ప్రజాప్రతినిధులకు పట్టడం లేదన్న అన్నదాతలు. ఈనాడు అమరావతి. మార్కెట్ ధరలు బాగున్నాయని, మద్దతు ధర కంటే ఎక్కువగానే లభిస్తోందని అధికారులు చెబుతున్నారు. సీఎం యాప్, అగ్రివాచ్ లెక్కలు ఇది అంటూ నివేదికలు కూడా ఇస్తున్నారు. పండించిన రైతులు మాత్రం తమకు మద్దతు ధర దక్కటం లేదని గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారులు లెక్కలు తప్పితే వాస్తవం ఏమిటన్నది ప్రభుత్వం దాకా వెళ్లడమే లేదు. రైతులకు ఎంత ధర తక్కుతోందని తెలుసుకునే తీరిక ఎమ్మెల్యేలు, ఎంపీలకు లేదనే మాట వినిపిస్తూ ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళదామనే ఆలోచన వారిలో కొరవడింది. దీంతో కంది, శనగ, మినుము, పెసర, జొన్న పంటలు సాగు చేసిన రైతుల గోడు పట్టించుకునేవారే కరువయ్యారు. ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆవేదన, అసంతృప్తి రైతుల్లో వ్యక్తం అవుతూ ఉంది. కంది, పెసర, మినుము సేకరణకు మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామని చెబుతున్నా వాటి సమాచారం రైతులకు చేరడం లేదు. కంది రైతులకు నాణ్యత పేరుతో ధర తగ్గిస్తూ ఉండటం గమనార్హం. ఆదుకోవాలని కోరినా పంటలకు మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి, రైతులకు మద్దతు ధరలు అందుతున్నాయా లేదా అనే విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి పెట్టడం లేదనే మాటలు వినిపిస్తూ ఉంది. అధికారులు ఇచ్చే లెక్కలతో అంతా బాగుందనే ధోరణిలో ఉంటున్నారు. 96,000 టన్నుల కందుల సేకరణ లక్ష్యంగా పెట్టుకుంటే ఇప్పటికి 23,000 టన్నులే సేకరించారంటే జాప్యానికి కారణం ఏంటి? అమ్ముకోవడంలో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులేంటి అనేది తెలుసుకునేందుకు ప్రయత్నించడం లేదు. ఇటీవల నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుతో మంత్రిని కలిసి జొన్న, వరి రైతులు నష్టపోతున్నారని ఆదుకోవాలని కోరారు. అయినా జొన్న సేకరణ ఇప్పటికీ అనుమతులు రావటం లేదు. ఏది మద్దతు ధర? రాష్ట్రంలో కంది నూర్పిళ్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అధిక శాతం పంట రైతుల చేతికొచ్చింది. అయినా మద్దతు ధర దక్కటం లేదు. వ్యాపారులు క్వింటాకి 6,500 చొప్పునే అడుగుతూ ఉన్నారు. మార్కెట్ ద్వారా 96,000 టన్నులు సేకరణ లక్ష్యంగా నిర్ణయించినా ఇప్పటికి కొన్నది 23,000 టన్నులు మాత్రమే. 110 కొనుగోలు కేంద్రాల్లో. మిగతా 10వ పేజీలో. 1వ పేజీ తరువాయి. ఏర్పాటు చేశామని చెబుతున్నా అవి రైతులకు అందుబాటులో లేవు. వినుకొండ నియోజకవర్గంలో కంది రైతులు మార్కెట్ సేకరణ ఎప్పుడంటూ దిక్కులు చూస్తున్నారు. అధికారులేమో కేంద్రాలు ఉన్నాయిగా అని అంటుండటం గమనార్హం. అంతా గందరగోళమే. పెదకూరపాడు నియోజకవర్గంలోనూ కందుల నిల్వలున్నా రైతులు నమోదు చేసుకోలేదనే సమాధానం అధికారుల నుంచి వస్తూ ఉంది. శనగ కోతలు పూర్తయ్యాయి. పంట రైతుల ఇంటికి చేరుతూ ఉంది. మార్కెట్లో క్వింటాకు 5,000 నుంచి 5,200 మాత్రమే ధర ఇస్తున్నారని ప్రకాశం జిల్లా నాగులపల్పాడు, గిద్దలూరు ప్రాంతంలో రైతులు వాపోతున్నారు. మద్దతు ధర కంటే ఇది 400 నుంచి 650 వరకు తక్కువే. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామనే అధికారులు సమాచారం కూడా వారికి అందటం లేదు. అప్పులు తీర్చేందుకు రైతులు తక్కువ ధరకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. తెల్లజొన్న ధర మరింత తగ్గిపోయింది. క్వింటాకు 2,200 నుంచి 2,500 మాత్రమే లభిస్తూ ఉంది. మద్దతు ధర కంటే ఇది 1,000 వరకు తక్కువ. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మినుముల ధర పల్నాడులో క్వింటాకు 6,000 మాత్రమే. మద్దతు ధర కంటే 1,400 వరకు తక్కువ. ఇక్కడ కొనుగోలు కేంద్రాలు లేవు. కృష్ణా జిల్లాలోనూ క్వింటాకు 7,000కు మించి ఇవ్వడం లేదు. ఇక్కడ మద్దతు ధర కంటే 400 తక్కువే. పల్నాడు జిల్లాలో పెసర ధర కూడా మద్దతు ధర కంటే 1,400 వరకు తక్కువే. మొక్కజొన్న క్వింటాకు 2,200 చొప్పున లభిస్తూ ఉంది. నెల క్రితంతో పోలిస్తే క్వింటాకు 2,200
క్రితం నెలతో పోలిస్తే క్వింటాకు 200 నుంచి 250 వరకు తగ్గింది. ప్రస్తుతానికి మద్దతు ధర సమానంగా ఉన్నా రాబోయే రోజుల్లో తగ్గుతుందనే ఆందోళన ఉంది. ఇప్పటికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటే ధరలు తగ్గేవి కాదు. అయితే ప్రభుత్వం సేకరణకు ఇప్పటికీ అనుమతి ఇవ్వడం లేదు. ఇక మిరప రైతుల పరిస్థితి అంతే. గతంతో పోలిస్తే క్వింటాకు 500 నుంచి 1000 వరకు పెరుగుదల కనిపించినా రైతులకు మాత్రం ఊరట దక్కడం లేదు. సన్న రకాలు క్వింటాకు 12,000 నుంచి 13,000 వరకు ధర లభిస్తూ ఉంది. ఇతర రకాల మిరప క్వింటాకు 9,000 నుంచి 10,000 మాత్రమే. నష్టం ఖాయమనే ఆవేదన రైతుల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఉపశమన చర్యలు లేవు. భవిష్యత్తులో ఏదైనా ప్యాకేజీ ప్రకటిస్తుందనే ఆలోచనతో మార్కెట్ వ్యాపారులు తమకు నమ్మకమైన రైతుల ఆధార్ వివరాలతో ముందే సిద్ధమవుతున్నారు. పండించిన రైతులకు మాత్రం నష్టాలు తప్పేలా లేవు. వివిధ పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు, లభిస్తున్న ధరలు క్వింటాళ్ళలో, రూపాయల్లో. కంది మద్దతు ధర 7,550, రైతుకు దక్కేది 650. శనగ 5,650, మార్కెట్ ధర 5,200. మినుము మద్దతు ధర 7,400, మార్కెట్ ధర 6,000 నుంచి 7,000 మాత్రమే. పెసర మద్దతు ధర 8,682, మార్కెట్ ధర 7,000. జొన్న 3,371 రూపాయలు, రైతుకు దక్కుతున్నది 2,200 మాత్రమే. మిరప 11,781, రైతుకు దక్కుతున్నది 9,000 నుంచి 12,000 మాత్రమే. రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలంటూ సతాయింపు. రైతులు తమ పంటను రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకుంటే తాము అక్కడికి వెళ్ళి సేకరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు అక్కడికి వెళితే ఇంకా సేకరణ మొదలు కాలేదని అంటా ఉన్నారు. కొందరు రైతులు వెళ్ళినా ఈ క్రాప్లో నమోదు కాలేదని వెనక్కి పంపిస్తూ ఉన్నారు. దీంతో పంట పండించిన అమ్ముకోలేకపోతున్నామనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతూ ఉంది.